ఎండి తెర మీద ఎంత పెద్ద హీరో అయినా, రియల్ లైఫ్లో ఎంత పెద్ద స్టార్ అయినా, రియల్ లైఫ్లో మాత్రం సెలబ్రిటీ కావచ్చు కానీ పబ్లిక్లో ఒకలే కదా. అందుకే సినిమా యాక్టర్లు కూడా ఓటేసిండ్రు. కొందరు సింపుల్గా ఒక్కరు పోయి, ఇంకొందరు ఫ్యామిలీ పోయి ఏలికి సుక్క పెట్టుకొని ఓటేసిండ్రు. మరి ఏ యాక్టర్లు ఏడ ఓటేసిండ్రు అనేది టాకీస్ కార్డ్ ఏమొద్దు, మేము చూపిస్తాం కదా. మరి లీడర్లందరూ ఓట్లేసిరు కదా, అట్లనే సినిమా హీరోలు కూడా బాగానే కనిపించారు పోలింగ్ బూత్ల కాడ. పొద్దుగాలనే నెత్తి మీదకెళ్ళి తానం చేసి పవన్ కళ్యాణ్ ఓటేయనీకి దిగబడ్డాడు. మరి గీనకున్న లెక్కతోని ఏ పార్టీ కన్నా ఓటేసిండో ఆయనతో నోటా కట్టుకొని ఒత్తొచ్చిండో గీనకే తెలవాలే. ఆయన కసిరికి బుడ్డరామారావు అమ్మ ఇంటామె ఇద్దరితో కలిసొచ్చి మరీ ఓటేసిపోయిండు. ప్రచారంలోనైతే కనిపించలేడు గాని ఓటేసే కాడ కుటుంబంతో కనిపించిండు. నెక్స్ట్ లేటెస్ట్ లెజెండ్ బాలయ్య సారు. ఈయన పక్క రాష్ట్రంలో పోటీ చేస్తున్నాడు గాని ఓటకు మాత్రం ఈడనే వినియోగించుకున్నాడు. చిరంజీవితోని కొడుకు రామ్ చరణ్ కూడా జూబ్లీ హిల్స్ కాడ ఓటేసిపోయిండు. మరి మాలేసుకున్నట్టుండు, గందుకే కర్రెబట్టలు వేసుకొని కనిపించిండు. ముదురు మన్మధుడు నాగార్జున, మూగ జీవాల ప్రేమికురాలు అమల ఇద్దరు కూడా ఓటేసిర్రు. తర్వాత నానక్రామ్ గూడ కాడ కట్టె మనిషి కిట్టయ్య, నల్ల కర్లద్దాలు పెట్టుకొని విజయ్ నిర్మలమ్మ, పెద్ద కొడుకు నరేష్ ముగ్గురు కానొచ్చిర్రు. ఓ నిర్మలమ్మ, జర కళ్ళద్దాలు తీసి ఓటయ్య రాదు, ఆయనతో కనిపించకపోగల్లా ఎవరికేస్తున్నావో. తీసింది. అట్లనే హీరో నితిన్ కూడా ఓటేసిపోయిండు. ఇక వీళ్ళు పోలింగ్ బూత్ల కాడ కనిపించిన యాక్టర్లు. వీళ్ళందరి కథ ఇట్లుంటే బ్రహ్మానందంది ఇంకా జరంత వెరైటీ కథ ఉన్నది. ఓట్లేయూరి ఇంకా 2 రోజులే మిగులున్నాయి, ఇంకా ఒక్క రోజే మిగులుందని ఓట్ల సంఘం వాళ్ళకు మొన్నటిదాకా ప్రచారం చేసిండు. కానీ ఏమైంది, ఆఖరికి ఆయన ఓటే ఎత్తేసిర్రట.